హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము డిన్నర్కి. అదే ఈ వీడియో. యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ లండన్ నుండి వచ్చిందనమాట. తను నాకు కూడా క్లోజ్. సో వెళ్దాము, ఒకసారి కలుద్దాం అని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరిపోయామన్నమాట. నేను ఒక సింపుల్ బొకే, అప్పుడే ఆఫీస్ నుండి వచ్చా, ఏం తీసుకెళ్లాలో తెలియక ఒక సింపుల్ బొకే అయితే ఆర్డర్ చేసుకున్నా. అండ్ మా చెల్లి కూడా జెప్టోలో ఫెరారో వచ్చే చాక్లెట్ బాక్స్ అయితే ఆర్డర్ చేసుకుంది. ఇక్కడ మేమేం ఆర్డర్ చేసుకున్నామో చూపిస్తుంటే మా హస్బెండ్ ఏమో నా చేతులు ఖాళీ అని చూపిస్తున్నాడు అనమాట. అండ్ మేమైతే డిన్నర్కి వచ్చేసాం. 1522 దీపక్ కళ్యాణ్ నగర్లో ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ టైమే వచ్చాను ఇక్కడికి. ప్లేస్ అయితే ప్లెజెంట్గా బాగుంది. మేము మండే వెళ్ళడం వల్ల అక్కడంతా ఖాళీగా ఉందన్నమాట. హాయిగా స్పెండ్ చేసాము. నాకు ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది. నాకు ఇలాంటి ప్లేసెస్లో మాక్టైల్స్ అంటే బాగా ఇష్టం. భలే మిక్స్ చేస్తారు, అంటే లైక్ పైనాపిల్, ఆరెంజ్, మ్యాంగో, ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. చికెన్ గీ రోస్ చెప్పుకున్నాం అండ్ ఒక పిజ్జా అయితే చెప్పుకున్నాం. పిజ్జా కూడా చాలా బాగుంది. నాకు బెంగళూరులో ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, కానీ ఇంకా మా చెల్లి ఫ్రెండ్స్తోనే తిరుగుతూ ఉంటాము. ఎందుకంటే అప్పుడు కూర్కి వెళ్ళి వచ్చినప్పటి నుండి వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అయిపోయారనమాట. అంటే లైక్ ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది అక్క అని కాకుండా ఏందో ఫ్రెండ్స్ లానే కలిసిపోతాం మేమందరం. బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏమో కానీ ఒక డిజర్ట్ ఉంటే ఆ కిక్కే వేరుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను పుల్ మీ అప్ ఏదో డిజర్ట్ ఉంటే అది ఆర్డర్ చేస్తే అది ఓపెన్ చేస్తుంటేనే మా చెల్లి ఏందో బర్త్డే సాంగ్ పాడడం స్టార్ట్ చేసింది. అంతా కోతి బ్యాచే. అంటే మేము మంచిగా ఫుడ్ కూడా తిన్నాం అనమాట. అంటే లైక్ బిర్యానీ బాగుంది, ఫిష్ ఫింగర్స్ ఓకే బాగానే ఉన్నాయి, అంత సూపర్ అయితే కాదు, కానీ గీ రోస్ బాగుంది అండ్ డిజర్ట్స్ కూడా బాగున్నాయి. పిజ్జా చాలా బాగా నచ్చింది. ఇంకా డిజర్ట్ అయితే ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఎక్కువ కాఫీ ఫ్లేవర్ అనిపించింది. చాక్లెట్ కన్నా కూడా ఎక్కువ కాఫీ ఫ్లేవర్ డామినేట్ చేసినట్లు అనిపించింది. మేబీ నేను ఫస్ట్ టైం తినడం వల్ల ఏమో నాకు అంత సూపర్ ఏం లేదు, కానీ పర్లేదు అనిపించింది. ఇంకోటి ఆరెంజ్ బర్న్ట్ చీజ్ కేక్ అనమాట. ఇది చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఆరెంజ్ బర్న్ట్ అనగానే కాలిపోయిన దాంతో ఏముంటుందా అనుకున్నా. ఫస్ట్ కొంచెం స్మెల్ తేడా కొడుతుందేమో అని భయం వేసింది, అది చెప్పలే అనమాట. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత అది చాలా బాగా నచ్చింది. అలా ఖాళీగా ఉండేసరికి ఆ ప్లేస్ అంతా మందే అన్నట్లుగా ఫీల్ అయిపోయి మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. స్టెప్స్ దిగుతా వీడియో తీసుకుంటాం అన్నమాట. అలా మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ప్లేస్కి బై బై చెప్పేసి ఇంటికి వచ్చేసామన్నమాట. యూకే చాక్లెట్స్ చాలా ఉన్నాయి. అనుష నీ ప్యాకెట్ ఏది? అనుష ప్యాకెట్, నా ప్యాకెట్. ఏంటి సడన్గా వీడియో ఆగిపోయి నెక్స్ట్ వీడియో వచ్చింది అనుకుంటున్నారు కదా? ఇది నెక్స్ట్ వీడియో కనెక్షన్. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. అసలు సూపర్ అంటే సూపర్ ఎక్సైట్ అయిపోయా అనమాట. ఎందుకో ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ రాలేదు అండ్ ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలే. బట్ ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నా. మరీ ఎగ్జైటింగ్గా వెళ్ళలే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియో సూపర్ అంటే సూపర్ ఉంటుంది, డెఫినెట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.